Summer heat nu cool shades తో beat చేయండి. Mr. Opticals Mr. Cool offer. Up to 75% off in summer glasses. అవును. బట్ ఐఎమ్ సో మూవ్డ్, మై హార్ట్ ఇస్ ఫిల్డ్ విత్ జాయ్ అండ్ మీతో ఇంటరాక్ట్ అవుతున్న కొద్దీ మీ వ్యక్తిత్వం ఏంటో తెలుస్తోంది. Thank వెరీ you. హ్యాపీ టు మీట్ యూ. థ్యాంక్ యూ. నైస్ టు మీట్ యూ స్వప్న. ఆల్వేస్ యూ ఆర్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇప్పటికీ నేను కళ్ళ నీళ్ళు వస్తున్నాయి చూడండి. యా, ఫస్ట్ మనము రేడియోలో చేశాము, ఆ తర్వాత ఒక ఛానల్లో, టీవీ ఛానల్లో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఎందుకు అని అడిగితే నేను ఒకటే చెప్తాను, ఇంకా తెలియాల్సిన విషయాలు, అసలు ఏమిటి అంత పట్టుదల, ఎక్కడి నుంచి అంత పాజిటివిటీ వస్తుందో తెలుసుకోవాలని మాకు. కరెక్టే. అది పెరిగిందేమో అనాథాశ్రమంలో. మేము 5 పిల్లలు అమ్మ నాన్నకు. నాన్న ఒక 22 గుంటల భూమి ఓనరు. 22 గుంటలు అంటే ½ ఏకర్ ల్యాండ్, దానికి ఓనరు, వ్యవసాయదారుడు. సో 5 పిల్లలము, చాలాని జీవితం, బిలో పావర్టీ లెవెల్. నాన్నకు పిల్లల్ని మంచి స్టేజ్లో చూడాలని ఉంటుంది, కానీ సరైన సౌకర్యాలు ఇవ్వలేని పరిస్థితి పాపం. నాన్న వెంకటరెడ్డి, అమ్మ సరస్వతి. మాది ఊరు వచ్చేసి నరసింహులగూడెం. చాలాసార్లు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు, కానీ చూసేవాళ్ళు మారుతూ ఉంటారు కాబట్టి. అవును. అండ్ మన పూర్వోత్తరాలు కూడా మారవు కదా, అవే చెప్పాలి కాబట్టి రిపీట్ అవుతుంది. బట్ స్టిల్ ఇట్ ఈజ్, ఇప్పుడు ఈ కాలంలో పిల్లలు ఊరికే వీక్ అయిపోయి చిన్న దానికే బలహీనం అయిపోయి ఆత్మహత్య చేసుకోవటం, రాంగ్ డెసిషన్స్ తీసుకోవటం. అదేంటి, ఆమె రైలు పట్టాల మీద 2 పిల్లల్ని తీసుకెళ్ళి చనిపోవటం, ఇలాంటివన్నీ చూసినప్పుడు ప్రాణం తరుక్కుంటుంది, భయం వేస్తుంది, బాధ అవుతుంది. అప్పుడు నాకు నేను గుర్తొస్తా, అమ్మ ఎన్ని కష్టాలు ఉండే కదా. ఎన్ని కష్టాలు అంటే అసలు మామూలు కష్టాలు కాదు. ఒక గ్లాస్ పాల కోసం వెతుక్కునే పరిస్థితి నా పిల్లకు తాపిస్తానికి. మరి స్కూల్లో ఉన్నప్పుడు, నేను హాస్టల్లో ఉన్నప్పుడు అందరికీ కలిపి 60 మంది పిల్లలు, మేము ఆడపిల్లలు ఉండే. బాలసదనం హన్మకొండ రెడ్డి కాలనీలో. అది మా రెగ్యులర్ బాత్రూమ్ కూడా కాదు, మామూలు బాత్రూమ్స్ 1-2 ఉండే. దానికే పెద్ద క్యూ ఉండేది. 2 గంటల లైన్లో నిలబడాలి. బావిలో నీళ్లు తోడుకోవాలి. నీళ్లు తోడుకోవడానికి రాదు నాకు, నా శక్తి సరిపోయేది కాదు. ఆ నీళ్లు తోడుకోవటానికి కూడా చాలాసేపు క్యూలో నిలబడి, ఎవరైనా హెల్ప్ చేసేదాకా, ఆయమ్మ వచ్చేదాకా నిలబడి నీళ్లు తోడుకొని బాత్రూమ్ పోవాలన్నా కూడా చాలా కష్టంగా ఉండేది పరిస్థితి. దొడ్డు రవ్వ ఉప్మా చేస్తే అప్పుడు, గోధుమ రవ్వ ఉప్మా, అందులో పురుగులు రవ్వ తేడా తెలిసేది కాదు. ఏరుకొని అవి పడేసేసి ఆ ఉప్మా తినేటోళ్ళం. ఎట్లా అంటే ఇక తినకపోతే మళ్ళీ పొద్దున్న దాకా ఏం దొరకదు. 5 పైసలు కూడా ఉండవు. అప్పుడు 5 పైసలు పెడితే పుల్ల ఐస్ క్రీమ్ వస్తుంది. మరి 5 పైసలు కూడా ఉండేటివి కాదు. అంటే అమ్మ వాళ్ళు పెంచలేక మీరు అనాథాశ్రమం వెళ్ళిపోయారా, లేక ఎట్లా? నాన్న యాక్చువల్గా అయితే బాగా చదివించాలని అటువంటిది ఉన్నా కూడా మాకు ఊర్లో 3rd క్లాస్ వరకే ఉండే. 4th 5th పక్కకు కుండపర్తి అనే విలేజ్కి పంపించాలి. నరసింహులగూడెం నుంచి నడుచుకుంటూ పోవాలి. మధ్యలో ఒక చెరువు వస్తుంది. సో మేమంతా నడిచి వెళ్ళి అంత చదువుకునేంత లేదు. సో నాన్న డిసైడ్ చేసినారు ఏదన్నా హాస్టల్లో వేద్దామని. ఎక్కడికి వెళ్ళినా కూడా ఫీజు ఎక్కువ ఉండి ప్రైవేట్ హాస్టల్స్లో వేసే శక్తి లేక గవర్నమెంట్ హాస్టల్కి పోయి అడిగితే ఓన్లీ సెమీ ఆర్ఫన్ ఆర్ ఆర్ఫన్ హోమ్, అది బాలసదనం. సో అది అక్కడ వేయాలంటే కంపల్సరీ ఆర్ఫన్ అని ఉండాలి. సో నానేం చేశాడు, అమ్మ లేదు దాన్ని అబద్ధం చెప్పి అడ్మిషన్ చెల్లెకు నాకు 2 తీసుకొని ఇంటికి వచ్చి, అమ్మతో ఈ విషయాలన్నీ ఏం చెప్పలేదు. మమ్మల్ని 2 తీసుకుపోయి హాస్టల్లో వేశారు. హాస్టల్లో వేయడం అంటే ఏమన్నా ఇప్పటి లెక్క షాపింగ్ అదంతా ఉంటుందా? ఉన్న ఒక గుడ్డ సంచిలో 2 జతల బట్టలు, 2 పుస్తకాలు వేసి గేటు దగ్గర వదిలేసినప్పుడు నాన్న ఏం చెప్పారంటే, నువ్వు అమ్మ ఉన్నది అని చెప్తే వాళ్ళు నిన్ను ఇంటికి పంపిస్తారు, నేను తీసుకెళ్ళాను, మీకు తిండి పెట్టే శక్తి నాకు లేదు కాబట్టి ఇక్కడ వేస్తున్నా అని చెప్తున్నాను. దట్ వాజ్ హిస్ సిచ్యువేషన్. ఐ కాంట్ బ్లేమ్ ఇట్. బట్ నాన్న చెప్పిందే బాగా గుర్తున్నది. నానంటే భయం, నానంటే గౌరవం. సో ఐ కంపల్సరీ నేను ఆ పెయిన్ లోపల పెట్టుకొని 6 సంవత్సరాలు 5th క్లాస్ నుంచి 10th వరకు నేను ఉన్నా. నేను ఎక్కువ ఇంటికి వెళ్ళేదాన్ని కాదు. చెల్లెకి ఒకసారి టైఫాయిడ్ వచ్చి, లక్ష్మి చెల్లె పేరు, తను ఇంటికి వెళ్ళిపోయినారు. ఇంటికి వెళ్ళిపోయి ఇక రాలేదు. తను ఫీవర్ తగ్గినాక తను రాలేదు, బ్యాక్ పోనని చెప్పి అన్నే ఉండిపోయింది. నేను ఒక్కదాన్ని ఉండిపోయాను. ఈ సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు కూడా నేను వార్డెన్ ఇంట్లోనూ, సూపరింటెండెంట్ వాళ్ళ ఇంట్లోనూ వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేసుకుంటే అక్కడే హాస్టల్నే ఉండేదాన్ని. అందరూ వెళ్ళిపోయేటోళ్ళు, ఒక 2-3 ఉంటారు. అసలే పేరెంట్స్ లేని వాళ్ళు ఒక 2-3 ఉండేటోళ్ళు, వాళ్ళతో పాటు నేను ఉండేదాన్ని.
చాలా రేర్గా నేను ఇంటికి వెళ్ళేదాన్ని ఎప్పుడన్నా ఒకసారి. సో దట్ వే హార్డ్షిప్ అంటే ఏందనేది నాకు అప్పటి నుంచే ఉన్నది. అదే ఫుడ్ తిని అక్కడే 5 ఏళ్ళు అలా పెరిగారు. అప్పుడు అమ్మ గుర్తొచ్చేదా బాగా? చాలా. ఇప్పుడు ఎప్పుడన్నా కష్టమైనప్పుడు హగ్ చేయటానికి ఎవరు ఉండరు కదా, మనల్ని ఎవరు దగ్గర తీసుకోరు. అండ్ ఏమనుకోకండి ఇది ప్రస్తావిస్తున్నానని, అదే టైంలో మీరు మెచ్యూర్ అయి ఉంటారు. నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు నాకు మెచ్యూరిటీ వచ్చింది. తెలియదు అది మెచ్యూరిటీ అని. అక్కడ ఒక రావి చెట్టు ఉండే మా హాస్టల్లో. ఆ చెట్టు కింద కూర్చుంటే ఇసుకంతా తడిస్తే అప్పుడు గుర్తు. చెప్పేవాళ్ళు కూడా లేరు కదా? లేరు. మాకు వార్డెన్ ఉండే కానీ తను మధ్యాహ్నం తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు, అక్కడ ఉండరు. సో 3-4 ఆ టైంలో ఇట్లా అయ్యేసరికి హాస్టల్లో శాంతి అక్క అని ఒక అక్క కొంచెం నన్ను ప్రేమగా చూసుకునేది. మామనూరు క్యాంపు నుంచి ఉండే తను. సో అక్కకు చెప్పిన నేను, అక్క నాకు ఇట్లా అవుతుంది అని అంటే, ఓ నువ్వు పెద్ద మనిషి అయినావు అని చెప్పి తీసుకెళ్ళి అది ఒక దగ్గర కూర్చోబెడతారు. అట్లా కార్యక్రమం అట్లా చేశారు. ఇక అక్కడ స్పెషల్ అంటూ ఏముండదు. ఇప్పుడు లెక్క అప్పుడు చికెన్ పెట్టుడు అట్లాంటివి కూడా లేదు. ప్రాపర్ ఫుడ్ ఉండదు, ప్రాపర్గా చెప్పులు ఉండవు కాళ్ళకు, స్కూల్ బ్యాగ్ ఉండదు. ఏదో గవర్నమెంట్ హాస్టల్ కదా, అప్పుడు ఇప్పటి లెక్క రూల్స్ మాట్లాడేటోళ్ళు అడిగేటోళ్ళు కూడా ఉండరు. ఏదో ఉన్న తిన్నామా పోయినామా. నాకు బాగా గుర్తు, నవంబర్ 14th రోజు నేరేళ్ళ వేణుమాధవ్ గారు ఒక చాక్లెట్ ఇచ్చేటోళ్ళు అక్కడికి వచ్చి. ఆ కుకీ కోసము 14th నవంబర్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూసేటోళ్ళు. ఆ శోభ గారు తను ఇద్దరు వచ్చేటోళ్ళు. ఆ రోజు ఒక చిన్న బ్లాంకెట్ కప్పుకోవడానికి, వింటర్ కదా నవంబరు, ఆ బ్లాంకెట్ కోసం ఆ చాక్లెట్ కోసం ఎదురు చూసేటోళ్ళు అందరం. ఇప్పుడు మీరు ఎప్పుడు అక్కడి నుంచి విడుదలయ్యారు? హాస్టల్ నుంచి బయటికి ఎప్పుడు వచ్చారమ్మా? నేను 85 నా మ్యారేజ్ అయింది. 84 రాగానే పెళ్లి చేస్తారు? రాగానే. అప్పుడు కూడా మీది ఎంత వయసు ఉంటుంది? పిన్నపిల్లే? 16, 10th అయిపోగానే. సో నాకు 15 ఎండింగ్ ఉంటుంది. ఒక క్లాస్ మిస్ చేసిన నేను, కాబట్టి 15కి అయిపోయింది. అప్పుడు నాన్న సర్టిఫికెట్ల డేట్ ఏదో మేనేజ్ చేసి ఎగ్జామ్ రాపిచ్చారు. ఇంటికి వచ్చినాం. అయితే నేను వత్సలాదేవి గారి దగ్గర మా సూపరింటెండెంట్ ఒక 110 రూపాయలు తన దగ్గర అప్పడుకొని నాకు బైపీసీ చదవాలని ఉండే. నేను అడ్మిషన్ తీసుకున్నా ఆంధ్రబాలిక కాలేజు వరంగల్లో. అక్కడ నేను అడ్మిషన్ తీసుకున్నా గర్ల్స్ కాలేజీలో. నాన్నకు ఆ విషయం తెలిసి బాగా కోప్పడి, అట్లా కుదరదు, నువ్వు బైపీసీ చదువుకుంటే నేను డాక్టర్ని తీసుకొచ్చి నీకెక్కడ పెళ్లి చేస్తా, నాకు డబ్బులు లేవు, నేను ఫీజులు కట్టలేను, కుదరదని చెప్పి ఊర్లోకి తీసుకెళ్ళి పక్క ఊర్లో తిమ్మాపూర్ అని ఒక ఊర్లో స్కూల్ ఉంటుంది, ప్రైవేట్ స్కూల్. ఆ ప్రైవేట్ స్కూల్లో 150 రూపాయలకు 140 రూపాయలకు అక్కడ ఉద్యోగులు పెట్టించారు. ఆడ చదువుకునేటప్పుడు ఈ సంబంధం వచ్చింది. పెళ్లి చేస్తారు? నా పెళ్లి చేశారు. దూర బంధువులు వాళ్ళ ఇంట్లో ఎవరో ఒక అబ్బాయి తప్పిపోతే వాళ్ళు వెతుక్కుంటూ అక్కడికి వచ్చి సరస్వతి బిడ్డ అంటే బంధువులు, అమ్మకు అన్న కొడుకు, ఈయన పెద్దమ్మ కొడుకు. సో అక్కడికి రావటం వల్ల అప్పుడు చెల్లె నాకన్నా హైట్ ఉంటుంది, నాకన్నా కొంచెం హెల్దీగా ఉంటుంది తను. సో చెల్లెకి ముందు పెళ్లి చేద్దాం, నాకు వద్దు అని నేను చెప్పిన. వాళ్ళు వచ్చిన వాళ్ళు చెల్లెను చూసారు, నన్ను చూశారు. ఇంటికి పోయి పెద్దవని చేసుకుంటాం, చిన్న వద్దాను అంటే నాన్న వెళ్ళి మాట్లాడి పెళ్ళి ఓకే చేసుకొని జేబులో 500 ఉంటే పెట్టి టవల్ కప్పి మా పిల్లని మీకు ఇస్తున్నాం అని చెప్పేసి వచ్చారు. వచ్చి అమ్మతో చెప్తుంటే నేను విన్నా, అమ్మ నాకు ఇప్పుడే పెళ్ళొద్దు, నేను చదువుకుంటానంటే అట్లా కుదరదు, నాన్న చెప్పినట్టు వినాలని. ఇక మా నాన్న కోపం వచ్చి అమ్మని తిడుతుండే, ఎదురు మాట్లాడతారా నాకు ఎదురు చెప్పేటోళ్ళ లైన్లో, మీకు తెలుసా నాకు తెలుసా అని చెప్పి. ఈ గొడవ అంతా ఎందుకు, సపరేట్గా పెళ్లి చేసుకుంటే అయిపోతుంది. పెళ్ళి అయిపోయింది. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇమ్మీడియట్గా ఫస్ట్ మ్యారేజ్ డే వరకు ఒక అమ్మాయి, సెకండ్ మ్యారేజ్ డే వరకు ఇంకొక అమ్మాయి, అంతే. 17th ఇయర్ 18th ఇయర్. ఆనెస్ట్లీ చెప్పాలంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. అంటే వరుసగా 2 పిల్లలు పుట్టేశారు. ఫస్ట్ మ్యారేజ్ డే ఒక పాప పుట్టేసింది, సెకండ్ మ్యారేజ్ డే లోపు మార్చి 3వ తారీఖు నాడు పెళ్ళి, మార్చి 4 నాడు పెద్ద అమ్మాయి, మార్చి 4 నాడు చిన్న అమ్మాయి. అంతే. మార్చే ఇద్దరు మార్చి సేమ్ డే అది కూడా. 2 పిల్లలు. ఏం చేయాలో తెలియదు, ఎట్లా చేయాలో తెలియదు. పెద్ద అమ్మాయి పుట్టినప్పుడు సంపాదించేవారు కాదా? వ్యవసాయమే అంతా వాళ్ళది, జాయింట్ ఫ్యామిలీ, బ్రోకెన్ ఫ్యామిలీ. మా మామయ్యకి ఇంకో వైఫ్, తను అక్కడే ఉండేవాళ్ళు, ఇక్కడికి వచ్చేటోళ్ళు కాదు. వీళ్ళు 4 పిల్లలు, ఇంకా వీళ్ళ సిస్టర్కు పెళ్లి కాకుండా ఇంట్లోనే ఉండే. వీళ్ళది కూడా అంత బ్రోకెన్ ఫ్యామిలీ, చిన్న ఫ్యామిలీ, పెద్దగా ల్యాండ్స్ అట్లా ఉన్నోళ్ళు కాదు. వ్యవసాయ కుటుంబం, వ్యవసాయం చేయాలి. సో అట్లా సరిపోవు కాదు డబ్బులు కాదు. ఇక పెళ్ళైనాక 6 నెలలకే నేను పొలానికి పోవాల్సి వచ్చింది, పని చేయాల్సి వచ్చింది. పని చేసుకుంటా ఈ ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు సమ్ హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. మాల్ న్యూట్రిషన్, ఫుడ్ ప్రాపర్గా లేక, చిన్న వయసు, ప్రెగ్నెన్సీ అదంతా అయ్యి నేను హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో వరంగల్లో మార్కెట్ దవాఖానలో
2 months ఉన్నా ప్రెగ్నెంట్తో. వాళ్ళు అయితే తల్లి చచ్చిపోతుంది లేకపోతే పిల్ల చచ్చిపోతుంది అని చెప్పిళ్ళు. అట్లా బాగా కండిషన్ బాగాలేకుండే, హై బీపీ ఉండే 230/120 100 అట్లా ఉండే. అది తగ్గేదాకా వాళ్ళు కంట్రోల్ చేసి ఓన్లీ రోజు పాలకూర లేకపోతే కొంచెం రైస్ లేకపోతే కొంచెం గోధుమ ఉప్మా అట్లాంటివి ఇచ్చి ఆ హాస్పిటల్లో మొత్తం కంట్రోల్ అయినాక డెలివరీ చేసిళ్ళు. ఫార్చునేట్లీ పాప పుట్టింది, కానీ 3 days తను ఇంక్యుబేటర్లో పెట్టారు ఎంజిఎంలో. అండ్ దెన్ షీజ్ ఓకే. లైక్ దట్ లైఫ్. అలా అలా అంత కష్టాలు పడుతూ మీరు సడన్గా కట్ చేస్తే అమెరికా ఎలా ల్యాండ్ అయ్యారు? మీరు గతంలో చెప్పారు, బట్ యా ఆ తర్వాత ఏమైందంటే నేను గూడెంలో మా ఇంట్లో 3 months ఉన్నా. 3 months తర్వాత మళ్ళీ చిన్న ఫంక్షన్ ఏదో చేసి పంపిస్తారు కదా, అప్పుడు 21 ఫంక్షన్ చేసి పంపించారు. పంపించిన తర్వాత అగైన్ 4th month ఆఫ్ బేబీ ఐ గట్ ప్రెగ్నెంట్ అని కూడా తెలీదు నాకు. నేను చాలా ఐ థింక్ 42 kgs వెయిట్ నేను. పిల్లని తీసుకొని టీకా కోసం పరకాల మా దగ్గర టౌన్ చిన్నది, అక్కడికి హాస్పిటల్కి వెళ్తే బిందు అని డాక్టర్ ఆమె చూసి గుర్తుపట్టింది. అగైన్ యు ఆర్ ప్రెగ్నెంట్ ఉన్నట్టున్నది, చెక్ చేస్తానని